దేశమంతా తెలుగుదేశం పాలనలోని ఏపీలో జరుగుతోన్న చండాల వ్యవహారాలను చూసి ఏవగించుకుంటోంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా పచ్చ పార్టీ నేతల అకృత్యాలకు అడ్డు అదుపు ఉండనే ఉండదు. ఎంత వెకిలి నేరం చేసినా పచ్చ నేతల్ని ఆ పార్టీ ప్రభుత్వం ఏమీ చేయదన్న ఒకే ఒక్క ధైర్యం టీడీపీలోని కామాసురులను రెచ్చిపోయేలా చేస్తోంది. 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడి పార్టీ నేతలు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్తో మహిళలపై అకృత్యాలకు తెగబడ్డారు. అప్పుడు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు, విజనరీని అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు మరోసారి బాబు పాలనలోని తెలుగు తమ్ముళ్లతో పాటు వారి మిత్రపక్ష నేతలు హనీ ట్రాప్తో దిక్కుమాలిన వ్యవహారాలకు తెగబడ్డారు. హనీ ట్రాప్ ముసుగులో కోట్లు దండుకున్న పాపుల మధ్య వాటాల కోసం వచ్చిన తగాదాలో ఈ కుంభకోణం బయటపడింది. అయితే చిన్న చిన్న నేతలు, కొద్దిమంది పోలీస్ అధికారులపై నామమాత్రపు చర్యలు తీసుకున్న పోలీస్ యంత్రాంగం అసలు సూత్రధారుల వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుశ్శాసన కూటమి, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. యావత్ దేశాన్ని పట్టి కుదిపేస్తోంది అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు కలిసికట్టుగా ఈ దగుల్బాజీ ఘోరానికి తెగబడినట్టు పోలీసులు తేల్చేశారు. 2 పార్టీలకు చెందిన నేతలను అరెస్టు చేశారు. హనీ ట్రాప్తో అమాయకులను వెంటాడి, వేటాడి, వేధించి బలవంతంగా డబ్బు వసూలు చేసిన పాలకుల పాపంలో పాపం పోలీసులకు వాటా దక్కింది. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే హనీ ట్రాప్ దుర్మార్గం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ దిక్కుమాలిన వ్యవహారంలో సంపాదించిన డబ్బుల వాటాలో తేడాలు రావడంతో అసలు బండారం బట్టబయలైంది. లేదంటే ఈ కేసు ఎవ్వరికీ తెలిసేదే కాదు. తెల్లారి లేస్తే నీతి సూత్రాలు వల్లిస్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు. మహిళల ఒంటి మీద చెయ్యి పడితే చాలు, అదే అతగాడికి చివరి రోజు అన్నారు చంద్రబాబు. ఆడబిడ్డల వైపు తొంగి చూసినా తాట తీసేస్తానన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మైక్ దొరికితే చాలు, ఇలాంటి డైలాగులు సింగిల్ టేక్ లో అప్పచెప్పేస్తారు. కానీ వీరి పాలనలో మహిళలపై అకృత్యాలు జరుగుతుంటే మాత్రం ఇద్దరూ నోరు మెదపరు. ఆ ఘోరాలతోనూ నేరాలతోనూ తమకేమీ సంబంధం లేదన్నట్లు సైలెంట్ గా ఉండిపోతారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా అనంతపురం పేరు మారుమోగిపోతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అనంతపురం వైపే చూస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఓ చండాల వ్యవహారం అనంతపురం ఇమేజ్ ను అమాంతం డ్యామేజ్ చేసింది. ఆ ఘోరంలో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు భారతీయ జనతా పార్టీ నేతలకు సమాన వాటాలున్నాయి. ఈ 2 పార్టీల నేతలు ఓ మాఫియా ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్తో అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమాజంలో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న సంపన్నులు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు, కోట్ల టర్నోవర్తో వ్యాపారాలు చేసుకునే వర్తకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే వీరి టార్గెట్. ప్రముఖుల ఫోన్ నెంబర్లు సేకరించి వారికి వాట్సాప్లో అమ్మాయిల ఫోటోలతో మెసేజ్లు పంపుతారు. వాటికి ఆ ప్రముఖులు స్పందిస్తే వెంటనే అందమైన అమ్మాయిలను వారి దగ్గరకు పంపిస్తారు. ఆ అమ్మాయిలతో సదరు ప్రముఖులు వ్యక్తిగతంగా ఉన్న సమయంలో అమాంతం మాఫియా ముఠా సభ్యులు అక్కడికి చేరి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి నగ్నంగా తయారవుతుంది. ప్రముఖునితో ఆ మహిళ ఉన్న దృశ్యాల ఫోటోలు, వీడియోలు తీసి ఇక డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ మోడస్ ఆపరాండితో పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయల మేరకు డబ్బులు వసూలు చేసింది ఈ ముఠా. హనీ ట్రాప్ ముఠా ఆగడాలకు బలైపోయిన వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఓ పూజారితో పాటు జాతకాలు చెప్పే ఓ పండితుడు కూడా ఉన్నారు. 5 లక్షల రూపాయల నుంచి దొరికిన వారి స్తోమతను బట్టి రేటు ఫిక్స్ చేసి డబ్బులు లాగేస్తున్నారు. ఆస్తులు రాయించుకుంటున్నారు. బాండ్ పేపర్లు కూడా రాయించేసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయత్. ఈ ట్రాప్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇది బయటపడ్డానికి కారణం వాటాల కోసం ఈ ముఠా సభ్యుల మధ్య వచ్చిన పేచీయే. ఈ క్రమంలోనే హనీ ట్రాప్ చేసేందుకు వీరు చేసే ఫోన్ కాల్స్, ఆడియో క్లిప్పింగ్స్ ను ముఠా సభ్యులే లీక్ చేశారు. అవి సోషల్ మీడియాలోనే వైరల్ అయిపోయాయి. దాంతో ఒక్కసారిగా ఈ గబ్బు వ్యవహారం వెలుగులోకొచ్చింది. లేదంటే ఇది మరో 3 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా చీకటి వ్యవహారంలా కొనసాగేదే. వ్యవహారం బయటకొచ్చిన తరువాత కూడా బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు. ఎందుకంటే హనీ ట్రాప్ ముఠాతో కొద్దిమంది పోలీసులు కూడా చేతులు కలిపేశారు. ఈ పాపంలో వారికి వాటా ఉంది. అందుకే ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిని పోలీసులు కూడా బెదిరించేవారు. పోలీసులు ఇంత బరితెగించేయడానికి కారణాలున్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు చెందిన ప్రముఖ నేతల కనుసన్నల్లోనే హనీ ట్రాప్ మాఫియా నడుస్తోంది.
ఎవరూ స్పందించకపోవడంతో కొందరు బాధితులు ఈ మొత్తం వ్యవహారం గురించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అప్పటికే దీనికి సంబంధించిన పొగ బయటకు రావడంతో సంబంధిత డీఐజీ, ఎస్పీ అప్రమత్తమయ్యారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనో, హనీ ట్రాప్ ముఠాలో రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉండటం వల్లనో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి చాలా మంది బాధితులు భయపడుతున్నారు. దీన్ని గమనించిన అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు హనీ ట్రాప్ లో మోసపోయిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ హనీ ట్రాప్ అని చెప్పేసి కొంతమంది వాళ్ళ దగ్గర సొసైటీలో కొద్దిగా పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళని హనీ ట్రాప్ అని వాళ్ళని పిలిపించేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నమ్మించి అతన్ని నమ్మించి రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు, వీడియోలు తీసి అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ అనంతపురం డిఎస్పీ గారిని కానీ సంప్రదించవలసిందిగా కోరడమైంది. టీడీపీ, బీజేపీలకు చెందిన 2 మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు హనీ ట్రాప్ మాఫియాలో ఉన్నారని పోలీసులు నిగ్గు తేల్చారు. ఒక్క అనంతపురం నగరంలోని 20 మందికి పైగా ప్రముఖులను ఈ ముఠా బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లక్షలాది రూపాయల నగదుతో పాటు ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి చండాలమైన నేరానికి పాల్పడిన వారిలో బీజేపీ మంత్రి సత్యకుమార్, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ల అనుచరులు ఉండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. పాలకపక్ష నేతల కొమ్ము కాసి అడ్డంగా దొరికిపోయిన పోలీసులపైన చర్యలు తీసుకున్నారు. ఇందులో కొందరు పోలీస్ అధికారులను టీడీపీ ఎమ్మెల్యేలే పైరవీలు చేసి మరీ తమ నియోజకవర్గంలో పోస్టింగ్లు ఇప్పించుకున్నారు. అందుకే ఆ నేతలు ఏం చెబితే దానికి పోలీసులు గుడ్డిగా తలలాడించారు. పాలకపక్ష నేతలే అండగా ఉంటారు కాబట్టి తమకేమీ కాదని నిస్సిగ్గుగా బరితెగించారు. అయితే ఇప్పుడు విషయం బయటకొచ్చాక చిన్న చిన్న రాజకీయ నేతలతో పాటు పోలీసులు అడ్డంగా దొరికారు. అయితే వీరి వెనుక ఉన్న సూత్రధారుల పేర్లు మాత్రం పోలీసులు బట్టబయలు చేయడం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల జోడీ పాలనలో వెలుగు చూసిన ఈ నీచ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘోరంపై ఇంతవరకు ఈ 2 నేతలు నోరు మెదపకపోవడం విశేషం. ప్రజారంజక పాలన అందిస్తామని ప్రమాణం చేసిన పాలకపక్ష నేతలు పాపాల భైరవులయ్యారు. ప్రజలను పీక్కు తింటున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన 4వ సింహం పాలకపక్ష నేతల పెరట్లో పెంపుడు కుక్కగా మారిపోయింది. ఎన్నికల్లో ఓట్ల కోసం పెట్టుకున్న పొత్తును దిక్కుమాలిన వ్యవహారాల్లోనూ కొనసాగించేస్తున్నారు కొందరు నేతలు. పాలించేవాడు తమనే వేటాడి రక్షణ కల్పించాల్సిన వాడు నీచులతో చేతులు కలిపి తమనే కాల్చుకు తింటుంటే బాధిత ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఏ గోడకి తల కొట్టుకోవాలి? హనీ ట్రాప్ ఎపిసోడ్ను ముందుకు నడిపించింది టీడీపీ, బీజేపీలకు చెందిన నేతలే. అనంతపురం టీడీపీ నేతలు దబ్బర రాజేష్ నాయుడు, నరేంద్ర రెడ్డి, రాప్తాడు బీజేపీ నాయకురాలు రంగమ్మ నాయుడు కలిసి ఈ చండాలానికి నేతృత్వం వహించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బున్న వారిని గుర్తించడం, వారి ఫోన్ నెంబర్లు సేకరించడం, ఆనక వారి దగ్గరకు హనీ ట్రాప్ కోసం అమ్మాయిలను పంపించడం రాజేష్ నాయుడు వృత్తిగా మార్చుకున్నారని చెబుతున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 30వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు రాజేష్ నాయుడు. హనీ ట్రాప్ మాఫియాలో ఉన్నదంతా పాలక కూటమి నేతలే కావడంతో వారిని అరెస్టు చేసినా మీడియాకు చూపించకుండా రహస్యంగా వారిని రిమాండ్కు తరలించారు పోలీసు. ఈ కేసులో బీజేపీ మహిళా మోర్చా నేతలు చంద్రకళ రాయల్, మల్లేశ్వరి, అనంతకుమారి అరెస్ట్ అయ్యారు. హనీ ట్రాప్ ముఠాతో బీజేపీ మహిళా నేతలకు నేరుగా సంబంధాలు ఉండటంతో ఆధారాలతో సహా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరి అరెస్టుతో ఆఘమేఘాలపై స్పందించిన బీజేపీ జిల్లా నాయకత్వం హనీ ట్రాప్ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్న మహిళా నేతలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరులు శ్రీనివాస్ చౌదరి, లలిత్ కుమార్ల పాత్రపైన ఆరోపణలు వస్తున్నాయి. హనీ ట్రాప్ లో పాల్గొన్న మహిళా నేతలను మంత్రికి పరిచయం చేసింది ఈ 2 అనుచరులే అని ప్రచారం జరుగుతోంది. తమ పార్టీకి చెందిన 3 మహిళా నేతలను అరెస్టు చేయడంతో అప్రమత్తమైన మంత్రి సత్యకుమార్ తన 2 ముఖ్య అనుచరులను అరెస్టు చేయవద్దంటూ పోలీసు అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హనీ ట్రాప్ నిందితుల బ్యాంకు ఖాతా నుంచి బీజేపీ నేతల ఖాతాకు లక్షలాది రూపాయల నగదు బదిలీ అయినట్లుగా పోలీసులు ధృవీకరించారు. ఆ డబ్బుల్లో బీజేపీ పెద్ద నేతలకు ఏవైనా వాటా వెళ్లిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తమ ముఖ్య అనుచరులు ఈ మాఫియాతో అంటకాగినట్లుగా తేలితే అది తనకు ఎసరు పెడుతుందేమోనని మంత్రి సత్యకుమార్ గజ గజ వణికిపోతున్నారట. ఆయన సొంత పార్టీకి చెందిన నేతల ఖాతాలోకే నిందితుల నుంచి డబ్బులు వస్తే అందులో ఖచ్చితంగా సత్యకుమార్ కు వాటా వెళ్లే ఉంటుందని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. హనీ ట్రాప్ ముఠా కీలక నేత రంగమ్మ నాయుడుతో మంత్రి సత్యకుమార్ అనుచరులు శ్రీనివాస్ చౌదరి, లలిత్ కుమార్లు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రంగమ్మ నాయుడు అకౌంట్ నుంచి 14 లక్షల రూపాయలు ఓ బీజేపీ నేత అకౌంట్ కు బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత కూడా హనీ ట్రాప్ లో భాగస్వామ్యం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. హనీ ట్రాప్ ముఠా వెనుక రాప్తాడ్ టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు మురళీ హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరులు రాజేష్ నాయుడు, నరేంద్ర రెడ్డి, ఓం ప్రకాష్ నాయుడు సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలలో నిందితులు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీడీపీ, బీజేపీ నేతలతో పాటు హనీ ట్రాప్ ముఠాకు నేరుగా సహకరించిన పోలీసులు అడ్డంగా దొరికారు. రాప్తాడు సీఐ శ్రీహర్షను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అలాగే హనీ ట్రాప్ ముఠాతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న కానిస్టేబుళ్లు గిరి, దేవ్లా నాయక్, దుర్గా ప్రసాద్లను ఉద్యోగం నుంచి తొలగించారు. తిలా పాపం తలా పిడికడు అన్నట్లుగా హనీ ట్రాప్ ముఠా నుంచి నెలసరి మామూళ్లు వసూలు చేసిన అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు సస్పెన్షన్ కు గురయ్యారు. ఈయనతో పాటు కానిస్టేబుల్ దేవేంద్ర, జయరాం నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. మరోవైపు హనీ ట్రాప్ ముఠా ఆగడాలపై ఫిర్యాదులు వచ్చినా చూసి చూడనట్లు వ్యవహరించిన అనంతపురం రూరల్ సీఐ శేఖర్, అనంతపురం 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్లను బీఆర్ కు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హనీ ట్రాప్ లో దొరికిన సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన్ను దగ్గుబాటి ప్రసాద్ పనిగట్టుకొని తన నియోజకవర్గంలో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అలాగే రాప్తాడు సీఐ శ్రీహర్ష, పరిటాల సునీత తమ్ముడు మురళి కనుసన్నల్లో విధులు నిర్వహిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. హనీ ట్రాప్ వ్యవహారంలో ఇప్పటిదాకా మొత్తం 14 మంది పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసులు కలిపి హనీ ట్రాప్ మాఫియా సినిమాను నిస్సిగ్గుగా నడిపియటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీచపు వ్యవహారాలు, నిస్సిగ్గు కార్యకలాపాలు చంద్రబాబు నాయుడి పాలనలో కొత్త కాదు. ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నేతలే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్తో ఆడపడుచులపై అకృత్యాలకు తెగబడి కీచక వేషాలేశారు. మహిళా అధికారిపై ఓ పచ్చ ఎమ్మెల్యే చేయి చేసుకుంటే అతనిపై చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు బాధిత అధికారినే మందలించి పంపారు. ఇప్పుడు హనీ ట్రాప్తో పేట్రేగిపోతున్నారు. హనీ ట్రాప్ కేసులో పోలీసులు కింది స్థాయి టీడీపీ, బీజేపీ నేతలను మాత్రమే అరెస్ట్ చేశారు. అదేవిధంగా కింది స్థాయి పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే అసలు ఈ హనీ ట్రాప్ మాఫియా వెనుక ఉండి నడిపించిన అసలు సూత్రధారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. బాధితులకు సరైన న్యాయం జరగాలన్నా, అసలు దోషులను బోన్లో నిలబెట్టాలన్నా ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సంపూర్ణమైన వివరాలు జిల్లా ఎస్పీ గారికి తెలుసు. దీని వెనుక ఉన్న వాళ్ళెవరు, నిత్యము ఇదే పరిటాల సునీత తమ్ముడు మురళి, ఇదే రంగమ్మ నడిపేటువంటి ఈ 7 హిల్స్ హోటల్ దగ్గరికి హర్ష, వీళ్ళు నిత్యము ఈ హోటల్ దగ్గర వెళ్ళి కలిసేటువంటి విషయం అందరికీ పబ్లిక్గా తెలిసిన విషయం. నిత్యము వాళ్ళతో సంబంధాలతో టచ్లో ఉంటుంది, మురళితో టచ్లో ఉంటుంది. పరిటాల మహేంద్ర కూడా. సో వీళ్ళందరితో కూడా టచ్లో ఉంటూ వీళ్లకు సన్నిహితమైనటువంటి పోలీస్ అధికారులు రాంబాబు కావచ్చు, హర్ష కావచ్చు, వీళ్ళందరూ కూడా పరిటాల మహేందర్ చెప్పినట్లు వినేవాడు రాంబాబు, మురళి చెప్పినట్లు వినేవాడు హర్ష. వీళ్ళందరూ ఉద్యోగాలే కదా చేస్తూ ఉన్నారు. మరి ఆదాయాలన్నీ కూడా ఇందులో లబ్ధి పొందుతూ ఉంది రాజకీయ నాయకులైతే, 90% వాటాదారులు రాజకీయ నాయకులైతే, కేవలము ఆ 10% వాటాదారులైనటువంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవడం ఏంది? మరి దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులను వదిలేయడం ఏంది? బీజేపీకి సంబంధించి కానీ, టీడీపీకి సంబంధించింది కానీ. హనీ ట్రాప్ ముఠా ఎంత లేదన్నా 100 కోట్ల రూపాయలకు పైనే అమాయకుల నుంచి వసూలు చేసిందని విపక్షం ఆరోపిస్తోంది. అందులో టీడీపీ అగ్రనేతల్లో ఎవరెవరికి ఎంతెంత వాటా దక్కిందో స్పష్టం చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత నీచమైన ఘటన చోటు చేసుకుంటే అందులో టీడీపీ, బీజేపీ నేతలతో పాటు పోలీసుల పాత్ర ఉన్నట్లుగా పోలీసులే తేలిస్తే ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు లీక్ చేయించలేదు. ఆయన సీరియస్ అయినట్లు ఎక్కడా కనిపించనూ లేదు.
ఈ ఘటనపై అసలు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా ఈ సిగ్గుమాలిన ఘటన వెనుక ఎవరున్నారో నిలదీయలేదు. హోంమంత్రి దీనిపై స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వలేదు. కూటమి పెద్దలంతా కలిసి ఈ కేసు నీరుగార్చే ప్రమాదం ఉందని బాధితులతో పాటు ప్రజా సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. టీడీపీ బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులే ఈ హనీ ట్రాప్ మాఫియాలో ఉండటంతో అసలు సూత్రధారుల పేర్లు బయటకు రాకుండా ప్రభుత్వమే పోలీసులపై ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే కాల్ మనీ సెక్స్ రాకెట్ మహిళా లోకాన్ని ఎలా వేధించిందో చూశాం. 2014లో టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ నేతలే కాల్ మనీ సెక్స్ రాకెట్లో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని విమర్శలు చెలరేగాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ఆగ్రహంతో బాధితులు ఆందోళనలు చేసినా వారికి న్యాయం జరగలేదు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తూతూ మంత్రపు విచారణకు ఆదేశించి చేతులు దులుపుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాయి. ఈసారి హనీ ట్రాప్ మాఫియాతో రెచ్చిపోయారు టీడీపీ, బీజేపీ నేతలు. రాజకీయ నాయకులు చాలరన్నట్లుగా ఈ నీచంలో పోలీసులు వచ్చి చేరారు. అమాయకులను టార్గెట్ చేసుకున్నారు. మాయదారి డబ్బుల కోసం మహిళలను కాని పనులకు వినియోగించారు. అది చాలదన్నట్లుగా మాఫియా ముఠాకి పోలీసులు రక్షణ కల్పించారు. బాధితులైన ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు రాక్షస ముఠాల కొమ్ము కాశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో దీనికి సంబంధించి అధికరణలు ఉండి ఉండొచ్చు అంటున్నారు మేధావులు. దేశ చరిత్రలోనే ఓ రాజకీయ పార్టీ నేతలు ఇంతటి వికృత పోకడలకు పోవటం, హనీ ట్రాప్ వంటి నేరాలకు పాల్పడటం ఇదే మొదటిసారి. ఈ నీచానికి రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించాల్సిన పోలీసులు అండగా నిలబడి నిస్సిగ్గుగా నేరగాళ్ల సేవ చేసుకోవటం మరీ దారుణం. ఇటు కూటమి నేతలు, వారి కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసుల తీరు చూస్తుంటే ప్రజలకు వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద కూడా నమ్మకం పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక న్యాయ వ్యవస్థ మాత్రమే ఈ దుర్మార్గాన్ని సుమోటోగా తీసుకొని పాలకపక్ష నేతలు, పోలీసుల నెత్తిన అక్షింతలు వెయ్యాలని, అసలు దోషులను కఠినంగా శిక్షించేలా పాలకులకు దిశానిర్దేశం చేయాలని ప్రజాస్వామికవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.